అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. మిఠాయి అంటే ఆలివ్. ప్రపంచ దేశాలు షాక్ అయ్యే ఒక ఘటన జరిగింది. ఎర్ర సముద్రంలో ఒక భారీ ఓడను హౌతీలు పేల్చేసినటువంటి ఘటన సంచలనంగా మారింది. చూస్తుండగానే సినిమాటిక్లో మ్యాజిక్ సీస్ అనే ఒక భారీ ఓడను హౌతీ మిలిటెంట్లు డ్రోన్ల కెమెరాలతో విజువల్స్ తీస్తూ భారీగా అక్కడ బాంబులు అమర్చి అన్ని రకాల అవన్నీ బాంబులు పెట్టేసి వాటిని పేల్చేసి ఆ ఓడని సముద్ర గర్భంలో కలిపేసినటువంటి దృశ్యాలని ఒక సినిమా లెవెల్లో ఆ సన్నివేశాలని పూర్తిగా రికార్డ్ చేసినటువంటి దారుణ ఘటన తాజాగా బయటికి రావడం జరిగింది. ఆ వీడియో చూస్తే ఎంత దారుణానికి హౌతీలు పాల్పడ్డారనే విషయం కూడా బయటికి రావడం జరిగింది. హెలికాప్టర్తో ఒక భారీ ఓడను వెంబడించి కూల్చేసినటువంటి ఘటన తాజాగా మరవక ముందే అలాంటి భారీ స్థాయిలోనే మ్యాజిక్ సీస్ అనేటువంటి ఒక ఓడను ఈ హౌతీలు పేల్చేశారు. దానిపైన తీవ్రమైనటువంటి దాడి చేశారు. తుర్కియాకు పెద్ద మొత్తంలో సరుకులతో వెళ్తున్నటువంటి ఓడ ఇది. దాంట్లో చాలా రకాల ఎరువులు కానీ ఇంకా ఇతరత్ర వస్తువులన్నీ కూడా సరఫరా చేస్తున్నారు. ఇలాంటి సందర్భంలోనే ఈ యొక్క దారుణమైనటువంటి బాంబులతో గ్రెనేడ్లతో దాన్ని పేల్చేసినటువంటి ఘటన మిగతా ప్రపంచ దేశాలన్నింటినీ కూడా షాకింగ్కు గురి చేశాయి. దీనిపైన అమెరికా ఇజ్రాయెల్కు హెచ్చరికలు కూడా జారీ చేసింది. ఒక వీడియోలో లైబీరియన్ జెండా ఉన్నటువంటి ఓడ ఇది. గ్రీక్కు చెందినట్టుగా తెలుస్తుంది ఓడ. బల్క్ క్యారియర్ మ్యాజిక్ సీస్ అంటారు దీన్ని. హౌతీకి చెందినటువంటి మీడియా సంస్థ తాజాగా ఈ వీడియో విడుదల చేయడంతో ప్రపంచాన్నంతటికి కూడా అక్కడ జరిగినటువంటి దారుణం బయటపడింది. ఈ సందర్భంలోనే ఈ యొక్క ఘటన పైన ప్రపంచ దేశాలన్నీ కూడా తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. పూర్తిగా ఈ యొక్క ఘటనను ఖండిస్తున్నాయి. ఎరువులు స్టీల్ బిల్లెట్స్తో తుర్కియాకి బయలుదేరింది ఈ యొక్క ఓడ. 28 మంది సిబ్బంది ఈ ఓడలో ఉన్నటువంటి సందర్భం ఉంది. ఆ సందర్భంలో వీళ్ళందరినీ కూడా హౌతీలు వారిని ఆ ఓడల నుంచి కిందికి దించి ఆ ఓడనెక్కి పూర్తిగా గన్నులతోటి వెళ్ళి ఇంకెవరైనా ఉన్నారా అంటూ సెక్యూరిటీని చూసి చంపేటువంటి ప్రయత్నం చేసి ఎవరు లేరని నిర్ధారించుకున్నాక ఆ ఓడపైకెక్కి నినాదాలు చేస్తూ అమెరికా మరణం, ఇజ్రాయెల్కి మరణం అంటూ తీవ్రమైనటువంటి నినాదాలను చేస్తూ దాన్ని రికార్డ్ చేసి డ్రోన్లతోటి భారీ వ్యవస్థను ఏర్పాటు చేసుకొని దాన్ని పూర్తిగా సముద్ర గర్భంలోనే గ్రెనేడ్లతో బాంబులతో పేల్చేసి సముద్ర గర్భంలో పడేసినటువంటి సన్నివేశం ఒక్కసారిగా సంచలనంగా మారింది. దీనిపైన ప్రపంచ దేశాలు కూడా తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాయి. ఎర్ర సముద్రం మనందరికీ తెలిసిందే. ప్రపంచ దేశాలన్నిటికీ కూడా ఈ యొక్క వాణిజ్యపరమైనటువంటి రవాణాకు అత్యంత కీలకమైనటువంటి మార్గం ఎర్ర సముద్రం. ఈ ఎర్ర సముద్రం గుండానే చాలా దేశాలకు, పశ్చిమ దేశాలన్నిటికీ కూడా వాణిజ్యపరమైనటువంటి రవాణా సరుకులకు సరఫరా చేయడానికి ఓడలన్నీ కూడా ఇదే మార్గాన్ని ఎంచుకుంటూ వెళ్తాయి. అత్యంత కీలకమైనటువంటి ఎర్ర సముద్ర ప్రాంతంలో ఈరోజు హౌతీలు ఇలాంటి దారుణానికి పాల్పడ్డటువంటి ఘటన బయటికి రావడం ఒక్కసారిగా మిగతా దేశాలన్నింటినీ కూడా ఒక్కసారిగా ఆందోళనకు గురి చేసినటువంటి పరిస్థితి. దీనికి ఖచ్చితంగా రివెంజ్ ఉంటుందనేటువంటి ఒక ఇండికేషన్ అయితే ప్రపంచ దేశాల నుంచి కనిపిస్తుంది. దీంతో మరొకసారి హౌతీలతో యుద్ధం మొదలయ్యేటువంటి అవకాశం ఉన్నట్టుగానే కనపడుతుంది. ఈ ఘటన సంబంధించినటువంటి వీడియోలు అయితే ప్రస్తుతం వైరల్గా మారాయి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.